మీరు వెళ్తూ ఉండండి, నేను వచ్చి జాయిన్ అవుతాను. సరిగ్గా కూర్చో. థ్యాంక్స్ రా. ఏంటి లవ్ ప్రాబ్లమా? లవ్ ప్రాబ్లం అంట. ఉవ్వా లవ్ ప్రాబ్లం అంట. అవ్వా లవ్ ప్రాబ్లం అంటగా. ఏంటి అసలు ఏమైంది? నిద్రపోయేప్పుడు నడుం మీద ముద్దు పెట్టుకున్నాను కోపం. నిద్రపోయేటప్పుడు నడుం మీద ముద్దు పెట్టుకున్నాడంట. ఉవ్వా నడుం మీదే ముద్దు పెట్టుకున్నాడంట. ముద్దు పెట్టుకున్నాడంటగా. బుద్ధుందా? పిల్లలతో ఎవరైనా ఇలాంటి మాటలు? అయ్యో అక్క, ఇది చాలా చిన్న విషయం. నువ్వు నోరు మూసుకో, నీకేం తెలీదు. నాకన్నీ తెలుసక్క, నేను కూడా 2 సార్లు లవ్ లో ఫెయిల్ అయ్యాను. ఐసేజెస్ ఎట్టెళ్ళారండి? ఏమైంది? ఇక నుండి మీరు నా పక్కనే ఉండండి. ఎందుకు? ఎందుకంటే మన ఇద్దరం మంచివాళ్ళం కాబట్టి. రియల్లీ? యాక్చువల్లీ మీరు ఆ ఫోటో చూపించినప్పటి నుంచి నేను కొన్ని డైరెక్ట్ గా చెప్పలేనండి, మీరే అర్థం చేసుకోవాలి. Hey, handsome. Huh? Hi. Which country are you from? Is it the business trip? హాలిడే. Are you traveling alone? No. గుడ్ నైట్. పాస్ ఇట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. వాటర్. Hi. Hey, handsome. Everything well? Yeah, I'm Everything fine. okay? No problem? No problem. I'm not feeling well. And you? Bathroom. కావేరి, ఆస్ట్రోనాట్ లా జీరో గ్రావిటీలోకి ఎంటర్ అవ్వాలని విష్ కదా, అది ఇక్కడే ఉంది. Bro, he is the guy who teased me. Brother, let us teach him a lesson. Oh, come on, hit me, come. Oh. ఏంటి మీదకొస్తున్నావు? అక్కడ కంట్రోల్ గా ఉండడం ఎంత కష్టమో చూసావు కదా. నువ్వెన్ని డ్రామాలు ఆడినా ఫ్లాట్ అవ్వడానికి అందరిలో నేను ఫూల్ని కాదు. ఏం మాట్లాడుతున్నావు సంధ్య? ఆహాహాహా, అంత యాక్టింగ్ చేయక్కర్లేదు. నువ్వెందుకు స్పాన్సర్ చేసావో నాకు బాగా తెలుసు. ఒకప్పుడు అలాగే ఉండేవాడిని సంధ్య, నువ్వు కలిసాకే మారాను. నువ్వంటే ఎంత ఇష్టమో తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ లో. ఏంటి నేనంటే ఇష్టమా? ప్రేమ పుట్టుకొచ్చిందా? నీకు అవసరం అనుకుంటే ఏమన్నా చేయగలం. అవసరం తీరగానే మీ తాతను వదిలేసినట్టు వదిలేస్తాం. నువ్వెంత మోసగాడివో నాకు బాగా తెలుసు. వీళ్ళిద్దరిని కలపాలంటే ఆ దేవుడే దిగి రావాలి. దేవుడి దాకా ఎందుకు, మిమ్మల్ని కలపడానికి మ్యారేజ్ కౌన్సిలర్ ని నేనున్నాను కదా. హలో, నేను కామరాజుని, మినిస్టర్ రికమెండేషన్. నాకు 10 days మ్యాచ్లు చూడొద్దు. ఏమైంది నాన్న? ఇక్కడ నన్ను ఒక అమ్మాయి పీకల దాకా ప్రేమించింది. పాప మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. పాపం అమ్మాయి అంటే నీ బొందా. ఫోన్ పెట్టాయి. రండి, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. హనీమూన్ రమ్మంటే మీరు ఇలా వచ్చారా? ఏమా సంధ్య, బాగున్నావా? ఏ డల్లుడు 6 నెలల్లో నన్ను తాతం చేస్తానన్నావు. అమ్మాయిని చూస్తేనేమో అలా అనిపించట్లేదు. హలో, ప్రపంచం ఎంత చిన్నదో చూశామ్మా. నేను 10 ఏళ్లుగా పనిచేస్తున్న ఫౌండేషన్ లో సంధ్య వాలంటీరట.
భార్యాభర్తలిద్దరూ ఆ పని మీదనే ఇక్కడికి వచ్చారు. అవునా? అవునవును. ఒక్క నిమిషం, ఇదిగో మా సంధ్య మాట్లాడు. బాగున్నావా తల్లి? బాగున్నాను. నువ్వేదో ఫోన్ పనిచేయని చోటుకి వెళ్లేవని, వారం తర్వాత వస్తావని చందు చెప్పాడు. ఓకే. ఓకే అంటే ఉంటాను. వాళ్ళని ఎంతకాలం మోసం చేస్తావు? ఏంటి నా పక్కన కూర్చున్నారేంటి? నీ మొగుడు అక్కడ ఉన్నాడు కదా, ఆయన పక్కనే కూర్చోండి. అది కాదండి. ఏది కాదండి? నా మానాన్ని నేను ఫోన్ మాట్లాడుకుంటూ పక్కన నిలబెడితే పిలిచి మరి పక్కన కూర్చోబెట్టుకున్నారు. గొప్పోడు మంచోడు అని సున్నితమైన నా హార్ట్ ని టచ్ చేశారు. అది చాలక ఇప్పుడు నా గుండెల్లో గురుపాలు గుచ్చి కొత్త సీక్వెల్ స్టార్ట్ చేస్తున్నారండి. ఈజ్ ఇట్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్? కామరాజ్ గారు, మీకు విషయం చెప్పాలి. ఏంటి? మీ జీవితంతో ఆడుకున్న ప్లేయర్ మాయ అయితే కోచ్ ఇచ్చాడు. యాక్చువల్ గా మాది అసలు పెళ్లే కాదండి, అదో పెద్ద డ్రామా. ఇంకేం చెప్పదు, నాకంతా అర్థమైంది. సమాజం కోసమే వాడికి మొగుడు, రివెంజ్ కోసం నేను వాడికి మొగుడిని. ఇదేంటి ఇంటికి తీసుకొచ్చారు? బంధువులు ఇంటికి కాక హోటల్ కి తీసుకెళ్తావా? పైగా ఇవాళ హోలీ కూడా. రెడీ లెట్స్ ప్లే హోలీ. డోంట్ వరీ, వెయిట్ వెయిట్, స్టాప్ దేర్. సోలోగా డెసిషన్ తీసుకోవడానికి నువ్వు గాడ్ ఫాదర్ కాదు, నేను గొట్టంగాన్ని కాదు. మీరు హోలీ ఆడుకుంటారో గోలీ ఆడుకుంటారో మాకు అనవసరం. మేము మాత్రం హోటల్లోనే ఉంటాం. పెళ్ళం వదిలేసిన కేసు మాయ ఆ ఫ్రస్ట్రేషన్ లో మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ పాడు చేయాలని చూస్తున్నాడు. సందుకి నాకు చిన్న ప్రాబ్లం, అది అడ్వాంటేజ్ గా తీసుకుని. అరే సీను, ఇతను తీసుకెళ్లి హోటల్లో పడి. మిస్టర్ సుబ్రహ్మణ్యం, ఎస్. హోటల్ కి నేను ఒక్కడనే కాదు, సంజయ్ కూడా నాతో రావాలి. కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావురా గూట్లే? మొగుడు పిల్లల్ని విడదీయాలని చూస్తావురా కుత్తే? ఎద్దులాగున్నావు, బుద్ధులోదురా కమ్మీని. వాడిపోయిన పువ్వువి నీకు నీళ్ళు అవుతున్నా నీచుడా. ఏ మిస్టర్, మైండ్ యువర్ టంగ్. ఐఎమ్ ఏ డాక్టర్, యు నో. డాక్టర్వా? Yes. మరి అట్లా ఉండవే. ఏసీ కోసం ఏటీఎం లో దూరే ఎదవా, బజ్జీ కోసం పిజ్జా కారణకి వెళ్లే పిచ్చోడా, భ్రష్టాతి భ్రష్ట, వేస్టాతి వేస్ట. నా సంగతి నీకు తెలియదు. నోరు మూసుకుని లోపలికి వద్ద. సంధ్య, నువ్వు రమ్మా. మీ ఫౌండేషన్ వాలంటీర్స్ ఎవరో నాకెలా తెలుస్తుంది? నేను ఎలా ప్లాన్ చేస్తా? ఆయన హోటల్కి వెళ్దాం అన్నప్పుడు అలా దద్దిలో నిలబడకుండా ఆయనకు సపోర్ట్ చేయొచ్చుగా. ఇందాక వేస్ట్ ఫెలో నోటుకొచ్చినట్టు తింటుంటే చూస్తూ ఊరుకున్నాడు మేడం. నాకు మీ మీద ఉన్న ప్రేమాభిమానాలతో ఊరుకున్నాను కానీ లేకపోతే ఐ విల్ కిల్ దట్ ఫెలో ఆన్ ది స్పాట్. అంతా తెలుసు కామరాజ్ గారు. థ్యాంక్ యూ. అంకుల్, రూమ్ కంఫర్టబుల్ గా ఉందా? లేదురా, కంఫర్టబుల్ గా లేదు. ఓ పని చేయి, బెడ్ తీసి బయట బాత్రూమ్ పక్కన కట్టించి అంతటిగా రూమ్ మొత్తం పగలగొట్టి ఒక 10 feet ఎక్స్టెండ్ చేయించి ఢిల్లీ డాన్సర్స్ పిలిపించుకొని డాన్స్ చేయించుకోరా. ఇది ఏమన్నా మైసూర్ మహారాజా ప్యాలెస్ కంఫర్ట్స్ అని ఉండడానికి? పని చూసుకో. వెళ్తాం. మేడం, ఈ మొహాటాలని మనకు అనవసరం. ఇంటి పెద్దవరో కనుక్కుని మ్యాటర్ చెప్పి హోటల్ షిఫ్ట్ అవుదాం. ఏదో ఒకటి చేసి హోటల్ కి షిఫ్ట్ అయ్యేలా చూడండి. కామరాజు గారు, ఎస్, మీకు విషయం చెప్పాలి. టెల్ మీ. మీ పెళ్లి తర్వాత మాయను కలవలేదండి, అంతకు ముందు మాత్రం. అంటే నువ్వు కొన్న కొన్ని నేను చంపలేదు, చచ్చిపోయిన కొన్ని కొనుక్కున్నానంటావా? అదేం ఎగ్జాంపుల్ అండి? నా ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తానండి. కరెక్ట్ ఎగ్జాంపుల్ కనుక్కొని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంటి ఓనర్ ఎవరో కనుక్కుని నీ బండారం మొత్తం ఇమీడియట్ గా బయట పెడతాను. కామరాజు గారు, No. నేను చెప్పేది వినండి No. సార్. నేను చెప్పేది వినండి సార్. రామరాజు ప్లీజ్. ఒకసారి హత్య అయితే ఎవరిని క్షమించాడు. అయ్య బాబోయ్, అయితే తాతగారికి చెప్పేస్తారా? నేను తాతయ్య గారికి చెప్పకూడదా? సార్, ఆ గెస్ట్ హౌస్ లో మాత్రం వెళ్ళొద్దు. ఏం తాతయ్య ఎక్కడ ఉన్నాడనే? Please, No. sir. You mean the way? Sir, వెళ్ళొద్దు, sir. వద్దు. తాతగారు, తాతగారు, తాతగారు. కామరాజు గారు, అయిపోయావు రే ఆహాహా. తాతగారు. తా తా తాత. ఎవడై జఫాగడు తాత అంటున్నాడు? వాడేమనుకుంటే మనకేంటే, కండబట్టి ఉన్నాడు, పండగ చేసుకుందాం. నాన్న, మనం కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్స్ ఇస్తారంటగా, మరి బొడ్డు మీద కరిస్తే ఎక్కడిస్తారు? వాడికి ఒక పిక్ ఉంది, దాని మీద నాకు లుక్ ఉంది. ఇంట్లో కుక్కలే కదా ఇన్నోసెంట్ గా ఉన్నాయనుకుంటున్నావేమో. గెస్ట్ల వల్ల ఇక్కడ పడేశారన్న ఫ్రస్ట్రేషన్ అలాగే ఉంది. పళ్ళు దిగితే రచ్చ రచ్చే. ఏంటనయ్య తొక్కలో డిస్కషన్? నీకే పాటు కావాలి, నాకే పాటు కావాలి, అంతే.
హెల్ప్ చేస్తా అని చెప్పి హోలీ ఆడుతూ కూర్చుంటారా? నేను ఆడింది హోలీ కాదు, డాలీ. మనుషులు ఆడితే హోలీ, డాగ్స్ ఆడితే డాలీ. ఏమైందండి? ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందంటారు, కానీ ఈ కాలనీలో అన్ని కుక్కలకి ఈ రోజే వచ్చింది. సేమ్ డే ఆల్ డాగ్స్ 1 పర్సన్. ఆ చందుగాడు నన్ను చంపాలని ప్లాన్ చేశాడు. జస్ట్ మిస్ అయ్యాను. ఈ నైట్ వాడిని నేనేసేస్తాను. అంతా అయిపోయాక ఇంకెందుకులేండి. వాడు నా ఈగో హర్ట్ చేశాడు. ఈగోయిస్ట్ టెర్రరిస్ట్ కంటే డేంజరస్. అది కాదండి. మీరు జరిగింది చూస్తున్నారు, నేను జరగాల్సింది చూస్తున్నాను. ఆడు డీప్ గా హర్ట్ అయి డ్రాప్ అయిపోతే మన ఇద్దరమే, తర్వాత ఏమైనా జరగచ్చు. యా, అంత రిస్క్. మీరు చేయాల్సిందేమీ లేదు. భోజనాల దగ్గర తలనొప్పిగా ఉందని చెప్పి వాడిని పిల్లల దగ్గర పడుకోమని చెప్పండి. వాడు పిల్లల కోసం లోపలికి వస్తాడు, కానీ అక్కడ పిల్లలు ఉండరు. వాడి మృత్యు ఉంటుంది. హిస్ డెత్. రేపు ఎన్నింటికి అంకుల్ బయలుదేరేది? 8 o'clock. నాకు చాలా హెడేక్ గా ఉంది. పిల్లల్ని నీ దగ్గరే పడుకోబెట్టుకో. నా దగ్గర ఓకే. నీ చావు ఈ షాండ్లీర్తో రాసి పెట్టిందిరా. ఈ దెబ్బతో నీకు చావు, నాకు పెళ్లి. అల్లుడు సిగ్నల్ అందింది కదా. ఏది? అయ్యో అల్లుడు, పిల్లల్ని నీ రూమ్ లో పడుకోబెట్టి నువ్వు త్వరగా వచ్చేసాయి అని ఆ తలనొప్పికి అర్థం. డెఫినెట్ గా ఇంటెన్షన్ తో అనలేదు. అయ్యో అల్లుడు, ఇదే మీ జనరేషన్ తో ప్రాబ్లం. కోడ్స్ డీకోడ్ చేయలేక గ్యాప్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. మాయ, ఎక్కడికి? లేవయ్యా, నువ్వు పద మాయ. పద పద పద. ఏంటి? తలనొప్పి అన్నావు కదమ్మా, అమృతాంజనం ఇవ్వడం కోసం వచ్చాడు. ఇవ్వు. ఇంత దూరం నుంచి ఎలా అందుతుంది అల్లుడు? పద లోపలికి పద. ఆల్ ది బెస్ట్ అల్లుడు, ఆల్ ది బెస్ట్. ఇంకేం మావయ్య, జస్ట్ 10 minutes ఉండి వెళ్ళిపోతా. దేనికి 10 minutes? తనేటి సైకి చేస్తున్నాడు. అర్థం చేసుకో, వెళ్ళిపోతా కదా. వెదో ప్లాన్ లాపి బయటకెళ్ళు. సూపర్. ఏంటది? పెప్పర్ స్ప్రే. స్ప్రే చేస్తే కళ్ళు పోతాయి. తెలుసు. ఏం నువ్వు? సంజ, వద్దు, కళ్ళు పోతాయి. అమ్మో, ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఏదో జరుగుతుంది. చూడండి. అయ్యో